హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి సో అందరి వీడియోస్ లాగా వెయిట్ లాస్ వీడియోస్ కాదండి, అండ్ కుకింగ్ వీడియోస్ కాదండి. మన లైఫ్ స్టైల్ని మన చేతిలోనే ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలి అనేది ఫ్రెండ్స్. అయితే సో మనం తెలుసు కదా, ఈ జనరేషన్లో ఎంత హెల్త్కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా టైర్డ్ అయిపోతున్నాం, చాలా నీరసంగా ఉంటున్నాం. అండ్ దట్ ఆఫీస్లో వర్క్, ఇంట్లో పిల్లలు, కుకింగ్ అని, వర్క్ అని చాలా బిజీగా అయిపోతున్నాము. సో అలాంటి వాళ్ళందరి కోసం మనం ఎలా హెల్తీగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. తెలుసు కదా, వెనకటి కాలంలో మనకు తినడానికి తిండే ఉండదు. వాళ్ళైతే ఆర్కేలు, కొర్రలు, సొజ్జలు అండ్ జొన్నలు ఇట్లా మంచిగా హెల్తీగా తినేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత తెల్ల రైస్ తినేసి చాలా బీపీలు, షుగర్లు అట్లా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా. ఈ రోజుల్లో షుగర్ అనేది కామన్ అయిపోయింది అనమాట. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు, బీపీ పేషెంట్స్ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళందరూ మన హెల్త్ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్ మోటివేషన్ అండి. ఖచ్చితంగా ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఈ వీడియోస్ కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే 30 డేస్ ఛాలెంజ్ పెట్టేసుకొని 30 డేస్ వెన్నపూస తయారు చేసుకొని నెయ్యి అనేది ప్రిపేర్ చేశానండి. మనం 30 రోజులకి పాలు పోపిచ్చేసుకొని మంచిగా పెరుగు మీద ఉన్న మీగడని తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీరు మజ్జిగ తాగుతాను అంటే మజ్జిగ చేసేసుకొని మజ్జిగలో ఉన్న వెన్నపూసను కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒకటేసారి కరగబెట్టుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని అయితే ఫాలో అయిపోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోస్ కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక 2 డేస్ పెరుగు ఉంటే నేనైతే మిక్సీ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మజ్జిగ పొలుకులు లేకుండా ఉంటేనే బాగా తాగబుద్ధి అవుతుందండి. మనం కవ్వంతో చిలుకున్నా కానీ పలుకులుగా ఉంటాయన్నమాట. ఇక్కడ మజ్జిగ నేను మిక్సీ వేసేసుకొని దాన్ని అయితే పైన బురుజులుగా ఉంటుంది కదా. సో ఇలా మనం అనుకున్నాం అనుకోండి, మంచిగా మనకి వెన్నపూస రూపంలో వస్తుంది అనమాట. ఎక్కువసేపు అనుకోవాలండి. నేనైతే 1 మినిట్ చూపించాను అంతే. ఆ 1 మినిట్కి మీరు 1 మినిట్ చూపగానే మీకు వచ్చింది, మాకు రావట్లేదు ఏంటి అని అనుకోవద్దండి. ఎక్కువసేపు అనుకోవాలి. ఎంత ఎక్కువ అనుకుంటే అంత ఇట్లా గడ్డల రూపంలో వస్తుంది. వచ్చిన వెన్నపూసను అయితే మనం తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మేము పెరుగు తిన్నాం అనుకోండి, పైన మీగడ తీసేసుకుంటాము. ఇన్ కేస్ పెరుగు తినలేదనుకోండి, ఇక్కడ మజ్జిగ చేసుకునేటప్పుడు మీగడ తీయకుండా డైరెక్ట్గా వెన్నపూసను అయితే తీసేసి ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. సో ఇలా వెన్నపూస తీసిన తర్వాత కూడా ఫ్రెండ్స్, ఫర్ సపోజ్ పర్ డేకి లీటర్కి ఒక 50 గ్రామ్స్ వెన్నపూస వచ్చింది అనుకోండి. 50 గ్రామ్స్ వస్తుందని కాదండి, ఎక్కువైనా 100 గ్రామ్స్ రావచ్చు, 200 గ్రామ్స్ కూడా రావచ్చు. బేస్డ్ ఆన్ మన బర్రెకున్న ఫ్యాట్ని బట్టి. వెన్న శాతం బాగుందనుకోండి గేదెకి, వెన్న శాతం బాగుంటే మనకి మంచిగా వెన్నపూస వస్తుంది. అదే వెన్న శాతం బాగాలేదనుకోండి, 50 గ్రామ్స్ కాదు కదా, 10 గ్రామ్స్ రావడం కూడా కష్టంగా ఉంటుంది. సో అలా నేను మజ్జిగ వేసుకున్నాను కదా. ఇక్కడైతే నేను మీగడ స్టోర్ చేసి పెట్టుకున్నాను అండి. ఒక 3 బాక్సెస్ మీగడ, 2 బాక్సెస్ వెన్నపూస్తుంది అనమాట. 1 మంత్ అండి, ఇది ఇప్పటిది కాదు. సో నేను ఒకటేసారి ఇలా చేసి పెట్టుకుంటాను. పద్దాక చేసుకోవాలన్నా కష్టంగా ఉంటుందని. సో నేను ఒక బాక్స్ అని మిక్సీలో వేసేసుకొని కూలింగ్ నీళ్ళు ఉంటాయి కదా, ఆ కూలింగ్ నీళ్ళు పోసేసుకొని తిప్పేసుకుంటా ఫ్రెండ్స్. అలా తిప్పుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2 to 3 మినిట్స్ తిప్పుకోండి. చాలా సింపుల్ అండి. కూలింగ్ నీళ్ళు పోసుకుంటే బాగా వస్తుంది అనమాట. అలా పోసుకున్న దాన్ని ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. అలా ఉన్న బాక్సెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా వెన్నపూస అనేది వస్తుంది. ఆ వెన్నపూసను తీసేసుకొని చల్లటి నీళ్ళల్లో వేసేసుకోండి. తీసుకుపోయి ఈ గిన్నెని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 1 డే అన్న. లేదు మీరు ఇప్పుడే ఇలా కడిగేసుకుంటానంటే వెన్నపూస మెల్ట్ అయిపోయి కడగడానికి కష్టంగా ఉంటుంది అనమాట. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వెన్నపూసని 1 or 2 డేస్ తర్వాత మంచిగా కడుక్కోండి. ఎలా కడుక్కోవాలంటే ఫ్రెండ్స్, మనము నార్మల్ వాటర్ పోస్తాము. వాటర్ పోసినప్పుడు ఎలా
తేటగా ఉంటాయో మనం వెన్నపూస కడిగిన తర్వాత కూడా ఉంచేటప్పుడు అంత తేటగా ఉండాలన్నమాట. అంత బాగా కడుక్కున్న వెన్నపూసనైతే చిన్న గ్యాస్ మీద చిన్న పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో కరిగించేసుకోండి ఫ్రెండ్స్. మీరు హైలో పెట్టేసుకున్నారంటే ఇలా పొంగిపోతుంది అనమాట. ఇలా పొంగిపోకుండా మనం ఒక గంట తీసేసుకొని దగ్గరుండి కలుపుకోవాలన్నమాట. ఇంకా వెన్నపూస విషయానికి వచ్చేస్తే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మేమైతే 30 రోజుల పాలు అనమాట ఇవి. పర్ డే 1 లీటర్ పాలు తీసేసుకున్నాం అనుకోండి, మంచిగా మేము పొద్దున కాఫీ తాగి నైట్ పాలు తాగ్గా ఉన్నదాన్ని అయితే మేము తోడు పెట్టేసుకుంటాము. నెక్స్ట్ డేకి ఒక 1/2 లీటర్ పాలు తోడు పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పెరుగునైతే మంచిగా బటర్ మిల్క్ చేసేసుకుంటాము. బటర్ మిల్క్లో వచ్చిన వెన్నపూసను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. లేదు పెరుగే వేసుకొని తింటున్నాం అనుకోండి, పెరుగు మీద ఉన్న మీగడ ఉంటుంది కదా, దాన్ని అయితే మీగడని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మీగడని అయితే ఇలా 1 వీక్ ఒకసారి మీరు వేసేసుకోండి, లేదంటే ఒకటేసారి అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పర్ డేకి ఒక 50 గ్రామ్స్, లీటర్కి ఒక 50 గ్రామ్స్ వచ్చిందనుకోండి, మీకు 1 వీక్ ఎంత వస్తుంది? 350 గ్రామ్స్ ఆఫ్ వెన్నపూస వస్తుంది. అదే 1 వీక్ 350 గ్రామ్స్ ఆఫ్ వెన్నపూసని కరగబెడితే ఎంత అవుతుంది? 250 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి వస్తుంది. అంటే ఒక 1/2 కిలో నెయ్యి వస్తుందండి. 350 గ్రామ్స్ ఆఫ్ వెన్నపూసకి 1/2 కిలో నెయ్యి వస్తుంది. లేదు మీరు 1 మంత్ అంతా ఉంచుకొని 1.5 కిలో వెన్నపూస చేసుకున్నారనుకోండి, మీకు నెయ్యి కరగబెట్టిన తర్వాత కేజీ నెయ్యి మాత్రమే వస్తుందండి. మిగతాదంతా తరుగుపోతుంది అనమాట. ఇది మాత్రం పక్క కొలతండి. సో ఇప్పుడు మనం 30 లీటర్లు పాలు పోపించుకున్నాం కదా, కిలో నెయ్యి రావాలని అయితే లేదండి. మనం పోపించుకున్న పాలను బట్టి, పాలకున్న వెన్న శాతాన్ని బట్టి మనకు వెన్నపూస వస్తుంది, నెయ్యి వస్తుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానమాట. పర్ డే 50 గ్రామ్స్ వెన్నపూస వస్తే ఇట్లా వీక్లీ 350 గ్రామ్స్ వస్తుంది. 350 గ్రామ్స్ ఆఫ్ వెన్నపూస కరగబెడితే 1/2 కిలో నెయ్యి వస్తుంది. అదే మనం నెలంతా చేసుకున్నాం అనుకోండి, 1.5 కిలో వెన్నపూస వస్తే కిలో మాత్రమే నెయ్యి వస్తుందండి. ఇంకా వెన్న శాతం లేని పాలు ఉంటాయి కదా, అవి గిన పోపించుకున్నాం అనుకోండి, 30 లీటర్లు పోపించుకున్నాం 30 రోజులకు కూడా 1/2 కిలో మాత్రమే వస్తుందండి. 1/2 కిలో మాత్రమే చేయగలుగుతాము. లేదా కొంతమంది 1/2 కిలో చేస్తారు, కొంతమంది కిలో చేస్తారు, కొంతమంది 30 లీటర్ల పాలకి 3 కిలోలు కూడా చేసిన వాళ్ళు ఉంటారండి. అది మనం చెప్పలేము. బేస్డ్ ఆన్ మనం పోపించుకున్న పాలు, వాటి వెన్న శాతం అనమాట. సో ఇక్కడైతే మంచిగా వెన్న అనేది, అదే మనం వెన్న ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా కరగపెట్టేసుకోండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటూ కరగపెట్టేసుకోండి. ఇక్కడ కరిగిన తర్వాత ఏంటంటే మా అమ్మ అయితే తమలపాకు కానీ ఇక్కడ కరివేపాకు కానీ వేస్తుందండి. నేను కూడా అలాగే వేస్తాను. నాకు అసలుకి ఇలా నెయ్యి చేయటం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. మా అమ్మ కూడా అంతే మంచిగా ఇట్లా ఇంట్లోనే నెయ్యి చేసుకునేది అనమాట. ఇంకా మనం నెయ్యి చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అవసరాలు ఉంటాయి కదండి. ఇప్పుడు సున్నుండలు చేసుకోవాలన్నా దానికి నెయ్యి అవసరం అవుతుంది, పలావ్ చేసుకోవాలన్నా నెయ్యి అవసరం అవుతుంది, ఏదన్నా పచ్చడి కావాలన్నా నెయ్యి అవసరం అవుతుంది. ఇంకా మన ఇంట్లో నెయ్యి మనం చేసుకున్నది అయితే ఎంత కమ్మగా ఉంటుందండి. బయట కొనుక్కుందనుకోండి అంత టేస్ట్ అనిపించదండి. ఏ మాటకు ఆ మాట అండి. నేను తక్కువ నెయ్యి తినేదైనా కానీ ఇంట్లో నా చేతులతో నేను చేసుకుంటే చాలా తృప్తి అనిపిస్తుందండి. పలావ్ చేసుకున్నప్పుడు అయితే నేను కంపల్సరీగా నెయ్యే వేస్తాను. డాల్డా అయితే అస్సలు యూస్ చేయను అనమాట. ఇంకా బయట కొనుక్కున్న నెయ్యి అయితే నాకు అస్సలు నోట్లో పెట్టుకోబుద్ది కాదండి. అదొక స్మెల్ వస్తుంది అనమాట. అది వాళ్ళు సరిగ్గా చెయ్యరని కాదండి, సరిగ్గా కాగబెట్టరు అనమాట. లైట్గా కాగబెట్టి పోసేస్తారు. ఎందుకంటే అదే మోయినంగా కాగిందనుకో కొంచెం నెయ్యి పోయగానే కాటా వస్తుంది అనమాట. ఎక్కువ కాగిందనుకో మరి ఇంత నెయ్యి పోయాల్సి వస్తుందని వాళ్ళు లైట్గా కాగబెడతారు. అందుకని మంచి స్మెల్ రాదండి. ఒకసారి మేము కొనుక్కుంటే నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. ఇంకా మేమైతే ఇలా పాలు తెచ్చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇప్పటి నుంచి ఇలా అయితే నెయ్యి అయితే రెడీ చేసేసుకోండి. ఇంకా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ సపోజ్ లీటర్ మీకు పాలు ఒక 70 రూపీస్ అనుకోండి, 70 రూపీస్ పాలు అనుకోండి, లేదనుకో విలేజ్లో 50 రూపీస్ అనుకోండి. ఇప్పుడు 70 రూపీస్ పాలు అనుకోండి, 30 రోజులకి 3 ఏళ్ళు ఎంత? 21, అంటే 2100 మీకు మిల్క్ కాస్ట్ పడుతుంది. అదే మీరు ఒక నెలకు వచ్చేసి 1 లీటరు 1 కిలో నెయ్యి చేసుకున్నారనుకోండి, 2001 ఆ కిలో నెయ్యి ఎంత అవుతుంది? ప్యూర్ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకుంది రావాలి అంటే 1000 రూపాయలు పెట్టాలి. ఇన్ కేస్ 1000 రూపాయలు పెట్టినా ఇంత మంచి నెయ్యి వస్తుందని లేదు కదండి. సో మీరు 1000 రూపాయల నెయ్యి ఆల్రెడీ తయారు చేసేసుకున్నారు కదా, ఇంక ఇప్పుడు మీకు పాలు ఎంత పడతాయి చెప్పండి?
1100 కదండి. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి. మీరు ఒక 1500 రూపాయలు 50 రూపీస్ పాలనుకోండి 1500 పడతాయి. 1500 పాలకి ఆల్రెడీ మీరు 1000 రూపాయలు నెయ్యి తీసేసారనుకోండి, లేదు 500 నెయ్యి తీసేసారనుకోండి, మీకు పాలు ఎంత పడతాయి చెప్పండి? 1000 రూపాయలే కదా. ఇక్కడ మంచిగా నెయ్యి కాగిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న తమలపాకు ఉంటుంది కదండి, ఆ తమలపాకునైతే ముక్కలుగా చేసి వేసేసుకోండి. ఎందుకు వేస్తారో నాకైతే రీజన్ తెలియదండి, మంచి స్మెల్ రావడం కోసం అని అయితే విన్నాను. సో ఇక్కడైతే మంచిగా తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ తమలపాకు వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకున్న తర్వాత బాగా కాగపెట్టేసుకోండి ఫ్రెండ్స్. కాగపెట్టుకున్న నెయ్యిని చల్లారిన తర్వాత మంచిగా డబ్బాలో పోసి పెట్టేసుకోవటమే అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేసుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడైతే మంచిగా నెయ్యి కూడా కాగిపోయిందండి. మీరు మరీ లైట్గా కాగపెట్టుకోవద్దండి. మామూలుగా కాగపెట్టుకున్నారనుకోండి వెన్నపూస కరగకుండా పచ్చిగా ఉంటుంది అనమాట. ఎక్కువగా కాగపెట్టుకుంటే మాడిపోతుంది అనమాట. మీడియంగా కాగపెట్టేసుకొని ఇలా డబ్బాలో అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.